Welcome back to First Step for Success, your YouTube ఛానల్. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్న ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీకు మళ్ళీ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇండియన్ జాగ్రఫీని కంప్లీట్ చేశాం. మరి ఇండియన్ పాలిటీలో ఆర్థిక సంఘం తర్వాత మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించి చెప్పాలి. మరి అక్కడ నుంచి కంటిన్యూషన్ క్లాసెస్. ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా గ్రూప్ 2, గ్రూప్ 1 కొన్ని నోటిఫికేషన్స్లో పోస్టుల సంఖ్య మరీ నిరాశపరిచింది అభ్యర్థుల్ని. కానీ మళ్ళీ పెంచే అవకాశాలు ఉన్నాయి. బట్ గ్రూప్ 1, గ్రూప్ 2 పెరుగుతాయా లేదా అనేటువంటిది కొంచెం సస్పెన్స్లో ఉంది. వాట్ ఇట్ మే బి, ఏదైనా సరే జాబ్స్కి జనరల్ స్టడీస్లో ఇండియన్ పాలిటీ అనేది ఒక కీలక భాగము. మరి దానికి సంబంధించి మనము ఎస్సీ ఎస్టీ కమిషన్ గురించినటువంటి కొన్ని అంశాలని ఈరోజుకు సంక్షిప్తంగా తెలుసుకుందాం. మరి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ, జాతీయ ఈ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అంటే ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని చెప్పొచ్చు. అయితే ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చెప్తున్నాం. ఇది రాజ్యాంగపరమైనది. ఎందుకు రాజ్యాంగపరమైనది అని చెప్తున్నామంటే 338వ ఆర్టికల్ దీని గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలో 338వ ఆర్టికల్ దీని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా చెప్తాం. మరి అంతేకాకుండా ఇది మనకు మెయిన్గా చెప్పుకున్నట్లయితే, కానీ అలా కాకుండా చట్టబద్ధమైనటువంటి కొన్ని ఉన్నాయి, చట్టపరమైనటువంటి కొన్ని ఏర్పడినాయి. జాతీయ మహిళా కమిషన్, ఇది చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది. జాతీయ మహిళా కమిషన్ 1992లో. అదేవిధంగా జాతీయ మైనారిటీ కమిషన్, ఇది 93లో ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే బీసీ, వెనుకబడిన తరగతుల అంటే దీనికి సంబంధించి కూడా మనము ప్రత్యేకమైనటువంటి కొన్ని చెప్పుకుంటాం. ఇక్కడ మైనారిటీ కమిషను, అలాగే వెనుకబడిన తరగతుల కమిషను, మరి అదేవిధంగా మరొకటి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఉంది. మానవ హక్కులు, జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది 2007లో ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ ఈ 4 కూడా ఏంటంటే చట్టం నిర్దేశించడం ద్వారా, అంటే పార్లమెంట్లో వీటికి ఒక సపరేట్గా చట్టాలు చేయడం ద్వారా ఇవి చేయబడినాయి. కానీ మనకి ఇది రాజ్యాంగపరమైనటువంటిది, రాజ్యాంగంలో నిర్దేశించబడినటువంటిది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా చెప్పొచ్చు. మరి దీంట్లో మొదట్లో 338వ ప్రకరణ గురించి అసలు ఏం చెప్తుంది, దాని గురించినటువంటి అంశాలు కొన్ని చూద్దాం. ఫస్ట్ 338వ ఆర్టికల్. మరి ఈ 338వ ఆర్టికల్ గురించి చూసినట్లయితే మొదట్లో ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ రక్షణలు రెండింటిని విచారించడానికి, వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి రాష్ట్రపతికి నివేదించడానికి ఒక ప్రత్యేక కమిషన్ అవసరము. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎటువంటి అంశాలనైనా ఈ అంశాలను నివేదించడానికి, ఎవరికి నివేదించడానికి? రాష్ట్రపతికి నివేదించడానికి. ఎవరికి? రాష్ట్రపతికి ఒక ప్రత్యేక కమిషన్ అవసరం. ఒక ప్రత్యేక కమిషన్ అవసరము అని ఫస్ట్ 338వ ఆర్టికల్ రాజ్యాంగంలో పేర్కొంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి కమిషన్ అనేటువంటిది కావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటిది అయినా కూడా రాజ్యాంగం మొదట్లో ఈ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే ప్రత్యేక కమిషన్ కావాలని పేర్కొంటుంది. అయితే 1978లో గవర్నమెంట్ ఏం చేసింది, ఒక కేంద్ర ప్రభుత్వం 1978లో వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం ద్వారా, అంటే అక్కడ ఒక తీర్మానం చేయడం స్టార్ట్ చేసింది. ఆ తీర్మానం ద్వారా కమిషను బహుళ సభ్య కమిషన్
అంటే ఒకళ్ళ ఇద్దరు కాకుండా ఎక్కువ మంది సభ్యులు ఉండి ఈ బహుళ సభ్య కమిషన్ అనేటువంటి దాన్ని 1978లో ఏర్పాటు చేసి అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారి యొక్క ఏదైనా రక్షణలకు సంబంధించిన విషయాలను పరిష్కరించడం కోసం ఒక కమిషన్ కావాలి. ఆ కమిషన్ అనేటువంటి దాన్ని 1978లో ఏర్పాటు చేశారు. అలాగే 1987లో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తీర్మానం ద్వారా కమిషన్ విధులను మార్చి దానికి ఏమని చెప్పారంటే వాటి యొక్క ఈ బహుళ సభ్య కమిషన్నే వాటిని పేరు మార్చి జాతీయ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్, నేషనల్, ఇది గుర్తుపెట్టుకో 1987లో దాని పేరు ఒక తీర్మానం చేసి దాని పేరుని అంటే కొన్ని విధుల్ని మార్చి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేటువంటి పేరుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేశారంటే 65వ రాజ్యాంగ సవరణ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ 65వ రాజ్యాంగ సవరణ 1990 ఇప్పుడు ఏం చేశారంటే ఈ కమిషన్ని ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ బహుళ సభ్య జాతీయ కమిషన్ని ఏర్పాటు చేశారు. అంటే 1987లో దీని పేరు మార్చి ఇలా చేశారు. మళ్ళీ 65వ రాజ్యాంగ సవరణ 90లో దీన్ని మళ్ళీ బహుళ సభ్య కమిషన్ ఉండాలి అని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇదే 338 ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలనే ఈ విధంగా మార్చుకుంటూ వచ్చారు. నెక్స్ట్ 89వ రాజ్యాంగ సవరణ ఇది ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటిది క్రైటీరియా దీన్ని ఉద్దేశించి కాబట్టి 2003 ఈ చట్టం ఎప్పుడు జరిగిందంటే 2003లో జరిగింది. దీని నుంచి ఈ బహుళ సభ్య కమిషన్ రెండుగా విభజించబడి ఒకటి ఏమని విభజించారంటే ఎస్సీ కమిషను, ఒకదాన్ని ఎస్సీ కమిషన్ గాను మరొకదాన్ని ఎస్టీ కమిషన్ గాను. అంటే అప్పటి వరకు అంటే 89వ రాజ్యాంగ సవరణ 2003 వరకు కూడా ఈ రెండు ఒకే కమిషన్ కింద ఉండేవి. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకటే ఉండేటువంటిది. దాని తర్వాత ఏం చేశారంటే ఎస్సీ కమిషను ఎస్టీ కమిషన్ రెండుగా విభజించారు. ఇదేమో 338వ ఆర్టికల్ చెప్తుంది. దీని గురించి 338A అనేటువంటి ఆర్టికల్ దీని గురించి తెలియజేస్తుంది. సో ఇలా మనకి 338 అనేటువంటిది రెండుగా 338 గాను 338A అనేటువంటి ఆర్టికల్ గాను రెండుగా విభజించడానికి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా మారాయి. మరి ఈ విధానం అనేటువంటి 2003లో జరిగిన తర్వాత మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2004లో ఇది అమల్లోకి రావడం జరిగింది. 2004లో అమల్లోకి రావడం జరిగింది. 338 ఆర్టికల్ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఇది 2003లో జరిగింది కదా. ఇక్కడ నుంచి ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను ఇది 338 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇది 338A అనేటువంటి ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి దీంట్లో ఫస్ట్ ఎస్సీ కమిషన్ గురించినటువంటి కొన్ని అంశాలని చూద్దాం. ఏదైనా సరే ఈ కమిషన్ దీని నిర్మాణం ఎలా ఉంది? దీని నిర్మాణం వెరీ సింపుల్ అండి. ఒక చైర్మన్ ఉన్నాడు, ఒక చైర్మన్ ప్లస్ ముగ్గురు మెంబర్స్ ఉంటారు. అంటే ఒక వైస్ చైర్మన్, మళ్ళీ ఇందులో ఒక వైస్ చైర్మన్ ప్లస్ 3 మెంబర్స్ ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ మరియు 3 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. అది ఇది యొక్క మనకు ఎస్సీ కమిషన్కి నిర్మాణం ఏ విధంగా ఉంది అంటే ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ 3 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వీరిని ఎవరు నియమిస్తారు అంటే వీరిని ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గతంలో ఎగ్జామినేషన్స్లో అడిగారు. వీరిని రాష్ట్రపతి నియామకం అనేటువంటి జరుగుతుంది, నియమిస్తారు. అది రాష్ట్రపతి ద్వారా నియామకం చెందుతారు వీరు. ఎవరంటే వాళ్ళు నియమించారండి, వీటిని రాష్ట్రపతి నియమిస్తారు. వీళ్ళ యొక్క కాల పరిమితి కూడా ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కాల పరిమితి అంటే ఎంతకాలం వీళ్ళు ఉండొచ్చు, ఎంతకాలం వీరు సర్వీస్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా వీళ్ళు రాష్ట్రపతి కాల పరిమితి అనేటువంటిది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్.
మరి ఈ కమిషన్ యొక్క విధులు ఏంటి? ఇప్పుడు కమిషన్ నిర్మాణం అనేది జరిగింది, మరి ఈ కమిషన్ చేసేటువంటి పనులు ఏంటి? ఇంపార్టెంట్ అండి. విధులు, కమిషన్ విధులు కొన్ని ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్స్లో ఎలాగైనా అడగొచ్చు. రాజ్యాంగం కింద లేదా ఏదైనా ఒక శాసనం ద్వారా కానీ ఏదైనా ప్రభుత్వ ఆదేశాలకు ఎస్సీలకు కల్పించిన ప్రత్యేక హక్కులు ఉంటాయి. అంటే శాసనం ద్వారా కానీ రాజ్యాంగం ద్వారా కానీ ఎస్సీలకు కల్పించిన ప్రత్యేక హక్కులు ఆ ప్రత్యేక హక్కుల్ని వాటిని పరిరక్షించడం మరియు పరిశీలన చేయడం, ఇది మొదటి విధిగా చెప్పొచ్చు. పరిరక్షించడం, ఈ ప్రత్యేక హక్కులు ఉంటాయి కదా, వాటిని పరిరక్షించడం, ఇది ఇంపార్టెంట్. ఎస్సీలకు కల్పించే ప్రత్యేక హక్కులు ఏమైనా ఉంటాయి కదా, ఆ హక్కుల్ని పరిరక్షించడం అనేటువంటిది ఇంపార్టెంట్. మరి అంతేకాకుండా ఆ హక్కులు నిరాకరించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే నిర్దిష్టమైన ఫిర్యాదుల ద్వారా విచారణ జరపాలి. ఏదైనా వాళ్లకు హక్కులు నిరాకరణ జరిగినట్లయితే, హక్కుల నిరాకరణ జరిగితే ఆ ఫిర్యాదులు చేస్తారు కదా, ఆ ఫిర్యాదులు పరిష్కరణ, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఎస్సీల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల్లో పాల్గొని ఏదైనా సలహాలను ఇచ్చేటువంటి అంశం కూడా ఇది మనకు కమిషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే వాళ్లకు సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి సంబంధించి ఏదైనా సమావేశాల్లో పాల్గొని వాటికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అధికారం కమిషన్కి ఉంది. తర్వాత వాళ్ళ రక్షణకు సంబంధించి వార్షిక నివేదిక, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. వార్షిక నివేదిక, ఈ నివేదిక కమిషన్ ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించిన వార్షిక నివేదిక రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి పార్లమెంటుకు పంపిస్తారు, ఈ విధంగా ఉంది అని. ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అంశం అనుకోండి, రాష్ట్రంకు సంబంధించిన అంశం ఉంటే, రాష్ట్రానికి సంబంధించిన అంశం ఉంటే రాష్ట్రపతి ఎవరికి పంపిస్తారంటే గవర్నర్కి పంపిస్తారు. మరి గవర్నర్ ఏం చేయాలి? అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతికి నివేదిక ఇస్తే పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒకే అంశం అనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాడు? గవర్నర్కి ఇస్తారు. గవర్నర్ ఏం చేయాలి? అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఇది వార్షిక నివేదిక అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అభివృద్ధి అంటే ఎస్సీల యొక్క అభివృద్ధి కానీ ఎలా జరుగుతుంది, వాటి రక్షణ ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది, పురోగతి సంబంధించిన రాష్ట్రపతి సూచించేటువంటి కొన్ని అంశాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఈ కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ మరి అధికారాలు ఏముంటాయి? కమిషన్కి ప్రత్యేకంగా ఏ అధికారాలు ఉంటాయి? కమిషన్కి ప్రత్యేకంగా ఉండేటువంటి కొన్ని అధికారాలు ఏంటంటే, కమిషన్ తనను తాను నియంత్రించుకుంటుంది. అయితే ఏదైనా ఫిర్యాదుని దర్యాప్తు చేసే సమయంలో ఏదైనా ఒక ఫిర్యాదు అందింది అనుకుందాం, ఆ ఫిర్యాదుని దర్యాప్తు చేసే సమయంలో, ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న సమయంలో అది సివిల్ కోర్టుగా వ్యవహరిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. సివిల్ కోర్టుకి ఏవైతే అధికారాలు ఉన్నాయో, ఏదైనా ఒక ఫిర్యాదును దర్యాప్తు చేయడంలో కమిషన్కి సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలన్నీ కూడా కమిషన్కి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా హాజరై ప్రయాణం చేయడం అనేటువంటి పరిరక్షించడం, ఏ వ్యక్తినైనా సమన్స్ చేసి బలవంత పెట్టడం, ఇలాంటి అనేటువంటివి కమిషన్ అధికారాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. ఏదైనా డాక్యుమెంట్ వెల్లడిపరిచి వాటిని సమర్పించడం కూడా చేయొచ్చు. సాక్ష్యాలను పత్రాలను పరిరక్షించవచ్చు కమిషన్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ అయిన రాష్ట్రపతి నిర్ధారించిన ఇతర అంశాలన్నీ కూడా కమిషన్కి ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ ఆర్ ఎస్టీ, సరే, ఇంకా దీంట్లో ఏ ఏ అంశాలలో మనకు 2008 గ్రూప్ 2లో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ మీద సుమారుగా 6 క్వశ్చన్స్ వచ్చాయండి. 6 క్వశ్చన్స్ ఓన్లీ దీని మీద వచ్చాయి.
ఒకసారి 2008 గ్రూప్ 2 పేపర్ చూసినట్లయితే వరుసగా క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన అట్రాసిటీ కేసు నమోదైతే ఏ అధికారి వచ్చి ఎంక్వైరీ చేయాలి, అంటే ఏ పోలీస్ అధికారి వచ్చి ఎంక్వైరీ చేయాలి, ఎస్ఐయా, డిఎస్పీనా, సిఐయా, లేకపోతే హెడ్ కానిస్టేబులా అని. దీనికి అట్రాసిటీ కేసు నమోదైతే డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేసి అది నిజమే అని అనేటువంటి చేయాలి. ఇంకో క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఒక ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు పరిధిలోకి వచ్చేటువంటి అంశం ఏది అని, అతన్ని దూషించడమను లేకపోతే అతన్ని కులం పేరుతో ఇలాంటి ఏదో ఇచ్చేసి ఒకటి అందులో ఈ కింది వన్లో లేనిది ఏది అని ఇచ్చాడు. అంటే అతని ఇంటి దగ్గర చెత్త వేయడం అనేటువంటి లేదని చాలామంది అనుకున్నాం, కానీ చెత్త వేయడం కూడా అతన్ని అవమానించడమే. సో ఇలాంటి కొన్ని అంశాలు అనేటువంటి మనకి నెక్స్ట్ క్లాస్లో ఇన్డెప్త్గా నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించినటువంటి విషయం కూడా పూర్తిగా చెప్తాను. మరి అలాగే ఇప్పుడు ఎస్సీ గురించి ఏవైతే చెప్పానో సేమ్ ఎస్టీలో కూడా అంతే. ఎస్టీ కమిషన్లో కూడా ఒక చైర్మన్ ఉంటాడు, ప్లస్ ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ప్లస్ 3 మెంబర్స్ ఉంటారు. ఎస్సీ కమిషన్కి ఏవైతే అంశాలు ఉన్నాయో సేమ్ యాజ్ ఎస్టీ కమిషన్కి కూడా. కాకపోతే ఎస్సీ కమిషన్ అంటే ఏమో మనకు 338 ఆర్టికల్, ఎస్టీ కమిషన్ అంటే మాత్రం 338A ఆర్టికల్. అయితే మనం దీంట్లో ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 2008లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ సందర్భాల్లో అది అట్రాసిటీ కేసు అవుతుంది, ఏ సందర్భాలు ఉంటాయి, అవన్నీ అంశాలను కూడా మీకు ఇన్డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో స్టే ప్రిపరేషన్ అలాగే ఉంచండి. మీరు పాలిటీలో ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.